గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి. ఈయన అధికారంలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పి ప్రతి వార్డుల్లో పంచాయతీల్లో తిరిగేవాడు. ఏం చేసిందేమి లేదు. ఈరోజు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు 2.0 జగన్మోహన్ రెడ్డి 2029లో అధికారంలోకి వస్తే మేము తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కూటమి ప్రభుత్వ నాయకుల్ని, అదేవిధంగా అధికారుల్ని తాట తీస్తామని చెప్పి తను మాట్లాడుతూ ఉన్నాడు. కేతిరెడ్డి, మీరు తపస్సు చేసిన, ఏదో సామెత అంటారు, ఎత్తి తపస్సు చేసినా మీ తరం కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారు. ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. నీలాంటి తొకడా బ్యాచీని ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా అధికారంలోకి రానివ్వరు. బెదిరిస్తారేంటి అంటే, రేపు మేము వస్తే 2.0లో జగన్మోహన్ రెడ్డి కఠినంగా చేస్తాడు, కేసులు కట్టిస్తాడు, మీరు మర్చిపోయే విధంగా చేస్తారంటారు. ఏం చేస్తారు? ఏమన్నా రాష్ట్ర ప్రజల్ని బొచ్చావన బెరుక్కుంటారా? అధికారుల్ని బొచ్చావన బెరుక్కుంటారా? కూటమి ప్రభుత్వ నాయకుల్ని బొచ్చు బెరుక్కుంటారా? తెలుగుదేశం పార్టీ నాయకులు బొచ్చు బెరుక్కుంటారా? కేతిరెడ్డి, వైసీపీ వాళ్ళని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అధికారంలోకి రానీరు. గుర్తుపెట్టుకో కేతిరెడ్డి. నీ జగన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్ లోనే శాశ్వతంగా ఉండే విధంగా రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. 29లో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ఒక్క సీటే గెలుచుకుంటుంది. గుర్తుపెట్టుకో కేతిరెడ్డి.